సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఒకసారి చెప్పండి సార్, మీ పొప్పడి తోట గురించి మీరు ఏం చేశారు ఇప్పటివరకు? మాది గాదగూడెం విలేజ్, మండల్ శంకర్పల్లి. నా పేరు అనంత్ రెడ్డి. నేను రిటైర్ ఎస్ఐని. ఓకే. ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఈ పొప్పటి చెట్టు పెట్టడానికి ప్లాన్ వేసిన. అంతకుముందు నాకు ఈ పొప్పటి చెట్ల గురించి నాకేం తెలియదు. తెలియనప్పుడు మురళి సార్ అనే పరిచయం చేసుకొని ఈ మందులు మనం వాడుకొని ఫస్ట్ మాకు పూత రాలేదు చెట్లకు. పూత రాకపోతే ఏం చేయాలని లెక్కల ఇట్లా ఫోన్ కలుపుకొని ఫోన్ మాట్లాడుకొని ఈ మందులు చురువు చేసాం. ఇన్వో సైటో ఫస్ట్ టైం కొట్టేస్తే ఆ పూత సెట్ అయింది, వైరస్ కంట్రోల్ అయింది అని చెప్తే అది కొట్టేస్తే మాకు కొద్దిగా ఇంప్రూవ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేయాలా, దోమ తరుగుతుంది అది అంటే దోమ గురించి మళ్ళీ వేరే మందులు చెప్పాడు. వాయు యంత్ర ఎన్విరో కొట్టాం. రెండోసారి కొట్టినాక మళ్ళా మా చెట్లు పెద్దగా అయిపోయి వర్షాలకు లోపలికి రాలేకపోయినా కూడా మరి పైకి వెళ్ళి డ్రోన్తో సాయంతో అది కొట్టి మనకు కొద్దిగా కంట్రోల్ కాగా వర్షాకాలంలో కొద్దిగా పూత అనేది మాకు దెబ్బతిన్నది. ఇప్పుడు వర్షం తక్కువైంది. ఇప్పుడు మళ్ళా మూడోసారి కొట్టిన వాయు యంత్ర ఎన్నో మళ్ళా కొడితే కొద్దిగా పూత అనేది మంచిగా నిలబడేది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు డ్రిప్ లో ఏమి ఇచ్చారు సార్? డ్రిప్ లో రూటెక్స్ సూర్యం ఇచ్చారు. ఒకసారి ఇచ్చాము. రెండోసారి రూటెక్స్ మ్యాక్స్ సైజ్ అంటే మనకు కాయ సైజ్ ఇంప్రూవ్ అవడానికి. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ గత నెల నుంచి వర్షాలు కంటిన్యూ ఉన్నాయి కదా సార్, అప్పుడు మీ తోటకి ఏమైనా డ్యామేజ్ గానీ జరిగిందా? అట్లా డ్యామేజ్ అంటే ఆకులు ఎర్రగా అవుతున్నాయి. ఎర్రగా అవుతుంటే ఇక పూత కూడా మధ్యలో రాలిపోయింది. ఓకే. అందుకే కంప్లీట్ నిండా లేకపోయినాయి. అందుకే మాకు అర్థం కాక మళ్ళీ ఒకసారి సార్ మళ్ళీ పిలిపిస్తే మాకు ఇట్లా తెలుస్తాం. మొత్తం మీద అయితే మీకు ఈ వైకే ల్యాబొరేటరీ సంబంధించి మందులు కొడుతున్నారు కదా, మీకు ఎట్లా ఉంది ఇప్పుడు? మాకు మంచిగా ఉన్నది ఇప్పుడైతే. నాకు ఫస్ట్ ముందు పరిచయం మాకు అనుభవం లేదు కనుక మాకు ఫస్ట్ లో అర్థం కాలేదు. అర్థమైంది కొద్ది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా చేంజ్ అవుతుంది అనిపిస్తుంది. స్ప్రే చాలా ఇంప్రూవ్మెంట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఏంటంటారు మనకు మొత్తం మీద అయితే ఎన్ని ఎకరాలు సార్ ఇది? 2.5 ఎకరాలు. వెరైటీ 5 నెంబర్ 15. ఓకే. ఇప్పుడు 9 నెలల వయసు సార్? 9 నెలలు. అంటే కటింగ్ స్టార్ట్ అయిందా? కటింగ్ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు మొత్తం తోట అంతా ఇదే విధంగా ఉంది సార్? స్వచ్ఛ పెట్టే సార్ ఎక్కడ చూసినా ఇట్లే ఉంటుంది. ఓకే. ఆకులు మాత్రం చేంజ్ అయినాయి అంతేగాని. ఓకే. దాదాపు వర్షం నెల రోజులు స్టార్ట్ అయింది కదా కంటిన్యూ. అట్లా ఎండాకాలంలో వర్షం తిరువైంది, అప్పుడు దెబ్బ. ఓకే. ఈ ముఖ డిస్టెన్స్ ఎంత సార్ ఇది? వెడల్పు 6 ఫీట్లు, ఎటు 2 సైడ్లు 6 ఫీట్లు. ఓకే. మొత్తం 2 ఎకరాలకు ఎన్ని చెట్లు మొత్తం? 3,000 చిల్లర మొక్కలు పట్టినాయి. ఓకే. 3,600 చిల్లర పట్టినాయి. ఓకే సార్. మొత్తం ఒకటే విధంగా ఉంది.